సర్పంచ్ ఎలక్షన్స్ అని మస్తు ఊగుతున్నావు, వానెంబడ వీనెంబడ తిరుగుతున్నావు, తాగుతున్నావు, పైసల కోసం ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాలని చేస్తున్నావు. మరి నువ్వు సపోర్ట్ చేసే నీ సర్పంచ్ ఎట్లున్నాడు? సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒక టైం వచ్చినప్పుడు నువ్వు నిలబెట్టిన సర్పంచ్ కి నీ బాధ చెప్తే అస్సలు పట్టది. మరి మనకు సర్పంచ్ దేనికి? రోడ్లు కరెక్ట్ లేవు, మోర్లు కరెక్ట్ లేవు, స్ట్రీట్ లైట్లు కరెక్ట్ లేవు. ఇది ప్రతి ఊర్లో ఉండే బాధనే కదా. దీనికేనా సర్పంచ్ కావాలి? మరి దేనికి కావాలి? అసలు సర్పంచ్ ఏం చేయాలి? నువ్వు నిలబెట్టే సర్పంచ్ కి ఇవన్నీ తెలుసా? అసలు సర్పంచ్ కు ఉండాల్సిన అర్హతలు ఏంది? మన అమ్మ ఇదంతా నాకెందుకు, రోజు 1000 బీడీలు చెప్తే చాలు పైసలు వస్తాయి, లేకపోతే నాటే కైకిలి పనికి పోతే చాలు పైసలు వస్తాయి, నా జాబ్ నేను చేసుకుంటే చాలు పైసలు వస్తాయి, నా పొలం నేను దున్నుకుంటే చాలు పైసలు వస్తాయి, పొద్దుగాల లేస్తే నా పని, నా ఇల్లు, నా పెళ్ళాం అనుకుంటున్నావు గాని మరి భూమి మీద పుట్టినందుకు నా ఊరని ఒక ఐడెంటిటీగా ఏడికన్నా వేనా చెప్పుకుంటావు కదా. అసలు చెప్పుకునే నీ ఊరికి నువ్వేం చేసినావు, ఏం చేస్తున్నావు? నీ ఊరు గురించి నీకేం తెలుసు? అసలు నీ ఊరు జనాభా ఎంత అసలు నీకు తెలుసా? నీ ఊర్లో సమస్యలేంది నీకు తెలుసా? నీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఊర్లు ఉన్నాయి? నీ ఊర్లో ఎంతమంది వితంతువులకు, వృద్ధులకు పింఛన్ వస్తుంది? రానోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు రావట్లేదు? కనీసం నీ ఇంట్లో మీ నానమ్మకి, మీ అమ్మమ్మకి పింఛన్ వస్తుందా లేదా అని నీకు తెలుసా? నీ ఊళ్ళో నుండి ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు? కేంద్రం నుంచి వచ్చే నిధులు మన ఊళ్ళకి వస్తున్నాయా? రాష్ట్రం నుండి వచ్చే నిధులు వస్తున్నాయా? వచ్చిన పైసలు ఏం చేస్తుర్రు, దేనికి పెడుతుర్రు? అసలు మన ఊర్లో గ్రామ సభ జరుగుతుందా? మన ఊర్ల సమస్యల గురించి గ్రామ సభలో మన ఊరి పెద్ద మనుషులు మాట్లాడుకుంటుర్రా? ఇలాంటి టెక్నాలజీ ముందుకు పోతున్న పరిస్థితులల్లా కనీసం మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండని వెనుకబడిన ఊరు మనదని నీకు తెలుసా? దొంగతనాలు, హత్యలు జరుగుతున్న కాలంలో ఇంత టెక్నాలజీ ఉండి కనీసం సీసీ కెమెరాలు కూడా లేని ఊరు నీది. ఊరూరికి 4 బెల్ట్ షాపులు దేనికి? ఊరికి కావలసిన బెల్ట్ షాపులా? ప్రతి సంవత్సరం స్ట్రీట్ లైట్స్ మీద, కరెంట్ మీద ఎంత ఖర్చు చేయాలి? మన ఊరు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంది? ఎడ్యుకేషన్ పరిస్థితి ఎట్లున్నది? మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని మనం ఎందుకు చదివించుకుంటలేము? లక్షలు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నాం? ఎక్కడ తప్పు జరుగుతుంది ఆలోచించోసారి. అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు అందే ఫుడ్ కు సంబంధించి ఏం పెట్టాలి, ఏం అందుతున్నాయి వాళ్ళకి? మీ ఊళ్ళో ఆరోగ్యానికి సంబంధించి విలేజ్ దవాఖాన్ల పరిస్థితులు ఎట్లున్నాయి? వాళ్ళ పని వాళ్ళు చేస్తుర్రా, లేక జీతాలు తీసుకొని ఇంట్లో హాయిగా కూర్చుంటుర్రా? మన ఊరు మున్సిపాలిటీ వర్కర్స్ రోజు ఏం చేస్తుర్రు? వాళ్ళకి టైంకి జీతాలు అందుతున్నాయా? వాళ్ళ పని వాళ్ళు చేస్తుర్రా? ఇవన్నీ ఏం తెలియదు. మన ఊళ్ళో అసలు మనుషుల మధ్యలో ఐక్యతనే లేకుండా పోయింది. ఎవ్వని కులం వాంది. నా కులపోటు నిలబడితే నా కులమోట్లన్నీ వానికే, వాని కులపోనికి ఎవరు సపోర్ట్ చేయొద్దు. అసలు ఇది జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇండ్లు గాని ఒక్కడు కూడా మన ఊళ్ళో నిర్మాణం కాలేదు. అవుట్డోర్ జిమ్ లేదు, రైతులకు సంబంధించి ఐకేపీ లేదు, పంటల మీద రైతులకు సరిగ్గా మోటివేషన్ లేదు, కరెక్ట్ టైంకి వడ్ల కొనుగోలు లేదు. వీటన్నిటికీ గ్రామ పదమ పౌరునిగా సర్పంచ్ బాధ్యత వహించాలి. ఒక కామన్